కొంతమంది ఏమో డైలమాలో ఉంటారు. ఇంకేదన్నా హోమ్ రెమెడీ ట్రై చేయొచ్చా, లేదా ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఉందా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలా వద్దా అని. అలాంటి కండిషన్స్లో హౌ డూ యూ హ్యాండిల్ ద పేషెంట్? ఇనీషియల్గా మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్క డౌట్ క్లియర్ చేసుకుంటూ, వాళ్ళ మిస్కన్సెప్షన్స్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ వాళ్ళని ఒక క్లారిటీ తీసుకురావడానికి ట్రై చేస్తాం. కొంతమంది ఏంటంటే 1.5 year ఆల్రెడీ ఏదో హోమ్ రెమెడీ ట్రై చేసి వస్తారు. సో ఇంకా తర్వాత వాళ్ళు ఫిక్స్ అయ్యి వస్తారనమాట, హెయిర్ ట్రాన్స్ప్లాంట్కే వెళ్ళాలి అని. కొంతమంది అవసరం లేకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చాను నేను అని మనకే సొల్యూషన్ చెప్తారు. సో అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనే దాన్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది చూసి మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెపరేట్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో ఎలాంటి ఫ్యాక్టర్స్ మీద వీళ్ళకి వేరే ఏ ట్రీట్మెంట్ ఇంకా రిజల్ట్ ఇవ్వదు, ట్రాన్స్ప్లాంట్ మాత్రమే చేయాలి అని ఎలా గుర్తిస్తారు? ఆ ఏరియా చూస్తే మనం అయితే చెప్పగలం అనమాట. సో కంప్లీట్ థిన్నింగ్ అయిపోయిందా, కంప్లీట్ బాల్డ్ అయిపోయిందా, ఓన్లీ బేబీ హెయిరే ఉంది, అది గ్రోత్ వస్తుందా రాదా, వాళ్ళు ఏజ్ గ్రూప్లో బిలాంగ్ అవుతారు, ఇంకా బాల్డ్నెస్ బాగా ప్రోగ్రెసివ్గా ఉందా, అది అన్నీ చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసి చెప్తాం వాళ్ళకి.